ఏకాంబరేశ్వరం పంచభూత లింగాల్లో భూమితత్వాన్ని సూచించే మహాశివలింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా? 3500 సంవత్సరాల ప్రాచీన మామిడి చెట్టు, 192 అడుగులు ఎత్తైన గోపురము, పార్వతీదేవి స్వయంగా తన చేతులతో పూజ చేసిన మహాశివలింగం. ఇవన్నీ ఒకే చోట చూడాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఇక్కడి స్థల పురాణం ఏమిటి, ఇక్కడ ఆర్కిటెక్చర్ హైలైట్స్ ఏంటి, అన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ రూప్సింగ్ని, రూప్సింగ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంచీపురంకి అయితే వెళ్తున్నాం. అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. నేను మాత్రం మా ప్లేస్ నుండి అయితే డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో లేవు, వీక్లీ ఎక్స్ప్రెస్ ఒకటే ఉంది. అందుకని నేను ఫస్ట్ అయితే తిరుపతి చేరుకున్నాను. తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడి నుండి నేనైతే బస్సులో అయితే వెళ్ళాను. 3.5 జర్నీ అయితే పడుతుంది. మీకు కనిపిస్తున్నదే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ ఇది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనకి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి రెగ్యులర్గా మనకి కాంచీపురం వెళ్ళడానికి బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే బస్సులో అయితే వెళ్తున్నాను. బస్సు ఛార్జ్ వచ్చేసి 130 రూపీస్ అయితే పర్ పర్సన్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. 3.5 గంటల జర్నీ అయితే పడుతుంది. మీరు కనుక మీ మేజర్ సిటీస్ అయినటువంటి విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, లేక సికింద్రాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ రావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, కానీ వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయి. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్లో రావాలనుకునే వాళ్ళు అరక్కునం రైల్వే స్టేషన్కి కానీ, లేదా తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి బస్సులో కానీ ప్లాన్ చేసుకోండి. అరక్కునం రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే జర్నీ పడుతుంది ఈ టెంపుల్కి అయితే రావడానికి. ఇప్పుడు మనము చూస్తున్నది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. 192 అడుగుల ఎత్తైన గోపురం ఈ గోపురం. మేము వచ్చేసరికి మధ్యాహ్నము 2 గంటలకైతే ఇక్కడికైతే చేరుకున్నాము. కానీ దేవాలయం మాత్రం సాయంత్రము 4 గంటలకు ఓపెన్ చేస్తారు అని చెప్పారు. అప్పుడు మేము ఒక 2 అవర్స్ అయితే ఇక్కడైతే వెయిట్ చేశాము. ఈ గోపురం మీరు కనుక గమనిస్తే దానిపైన ఉన్నటువంటి శిల్పాలు చాలా బాగా చెక్కడం అనేది జరిగింది. మీరు కూడా గమనించి చూడవచ్చు. మొదటిసారి నా వీడియోస్ని చూసేవాళ్ళు ఒక వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు చూస్తున్నది షాపింగ్ ఏరియా, అంటే టెంపుల్కి ముందు మొత్తం షాపింగ్ అనేది ఉంది. మీకు కనుక మాలాగే సమయం ఉంది అనుకుంటే అక్కడ చీరలు అమ్ముతున్నారు. కాంచీపురం చీరలు చాలా ఫేమస్ కదా, చీరలు అమ్ముతున్నారు. 200-300 రూపీస్కి అయితే దొరుకుతున్నాయి. అవే మన దగ్గరకు వచ్చేసరికి అవి మనకి 500 నుంచి 1000 రూపీస్లలో అమ్ముతారు. మీరు కనుక కంపల్సరీగా పాసిబుల్ ఉంటే ఇక్కడ షాపింగ్ కూడా చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి గోపురం ఎదురుగా 2 ఆలయాలు ఉన్నాయి కదా, దానిలో ఒకటి విఘ్నేశ్వర స్వామి ఆలయం, ఇంకొకటి మురుగన్ ఆలయం. ఈ 2 దేవాలయాలను కూడా మీరు ఇక్కడ దర్శించవచ్చు. ఏకాంబరేశ్వర దేవాలయం యొక్క టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటలకు దేవాలయం ఓపెన్ చేస్తారు. అలాగే మధ్యాహ్నం 12:30 వరకు దర్శనం ఉంటుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటలకు ఈ ఆలయం ఓపెన్ చేసి రాత్రి 8:30 ఈ దేవాలయాన్ని మూసేస్తారు. ఇప్పుడే మనము లోపలికైతే వచ్చాము. లోపలికి రాగానే మన పార్వతీదేవి యొక్క ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కథ యొక్క ఫోటో అయితే మనకు అక్కడ కనిపించింది. ఆ పిక్చర్ని అక్కడ చూసిన తర్వాత మనం లోపలికి వస్తాము. లోపలికి వచ్చిన తర్వాత మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తే అటు మనకు ఫ్రీ దర్శనం క్యూ లైన్ అయితే ఉంది. అటైతే వెళ్దాం పదండి. అదే క్యూ లైన్లో అలా ముందుకు వచ్చిన తరువాత చాలా దూరంగా నాకు ఒకటి కనిపించింది. అదే మండపం, నటరాజ స్వామి వారి కళ్యాణ మండపం కూడా మనము అక్కడ చూడవచ్చు. ఆ మండపాన్ని చూసిన తర్వాత మనకి ఇది మొత్తం కనిపిస్తుంది కదా, ఇదే స్వామివారు ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణము. ఇక్కడ మనం గమనిస్తే 100 రూపీస్ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మీరు కనుక దర్శనానికి 100 రూపాయల టికెట్తో వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఆ లైన్లో వెళ్ళవచ్చు. నేను మాత్రము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాను. ఇదే మీకు కనిపిస్తున్నది ఫ్రీ దర్శనం లైన్.
ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ శిల్ప కళలు మాత్రము ఇక్కడ ఇలా చాలా ఉంటాయి. ఈ దేవాలయంలో ఎవరైతే ఈ శిల్పాలను చెక్కారో తెలియదు, కానీ ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ గా చెక్కడం అనేది జరిగింది. ఇక్కడి ఆర్కిటెక్చరు, అలాగే ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క శిల్పాలను, ఒక్కొక్క డిజైన్ ని వాళ్ళు చెక్కడం అనేది అది మామూలు విషయం అయితే కాదు. మీరు ఇలాంటి ఎన్నో స్తంభాలను ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒక్కసారి అయితే చూడండి. ఇప్పుడు మనము పంచభూత లింగాల గురించి అయితే తెలుసుకుందాం. శివుడిని పంచభూతాల రూపంలో పూజించే ఆలయాలు మొత్తం మన భారతదేశంలో 5 ఉన్నాయి. వాటిలో భూమి తత్వాన్ని ప్రతీకగా నిలిచిన ఏకైక ఆలయమే ఈ ఏకాంబరేశ్వర ఆలయం. మిగతా 4 ఆలయాలలో నీరుని సూచించే ఆలయము తిరుచిరాపల్లిలో ఉన్నది. అలాగే అగ్నిగా సూచించే ఆలయము వచ్చేసి మనకి అరుణాచలంలో ఉంటుంది. వాయువు, గాలి రూపంగా మనం దర్శించుకునే శివలింగము శ్రీకాళహస్తిలో ఉన్నది. చివరిగా ఆకాశలింగం మనము చిదంబరంలో దర్శించుకుంటాము. అక్కడ మనము స్వామివారిని నటరాజ స్వామి రూపంలో దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఇవే మన భారతదేశంలో ఉన్నటువంటి 5 పంచభూత శివలింగాలు. వీటిలో 2 దేవాలయాలను నేను ఆల్రెడీ చూశాను. మీరు గనక ఆ దేవాలయంకి సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలి అనుకుంటే ఆ లింకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము పృథ్వీలింగం, అంటే మట్టితో ఏర్పడిన లింగం. అందుకే ఇక్కడ శివలింగానికి పూర్తి అభిషేకం చెయ్యరు. ఇప్పుడు మనము పార్వతీదేవి యొక్క పురాణ కథ ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారము పార్వతీదేవి ఒకసారి శివుడి నుండి వియోగం చెందింది. తన పాపాల నివృత్తి కోసం ఈ ప్రాంతంలో మట్టి శివలింగాన్ని తయారు చేసి పూజలు చేసింది. ఒకరోజు భారీ వర్షం రావడంతో లింగం కూలిపోతుందేమో అని పార్వతీదేవి తన శరీరంతో శివలింగాన్ని కౌగిలించుకుంది. ఆ భక్తికి మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఏకాంబరేశ్వరుడిగా విరాజిల్లడం అనేది ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోనే మరో అద్భుతం కూడా ఉంది. అదే 3500 సంవత్సరాల ప్రాచీన మామిడి చెట్టు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఆ చెట్టు యొక్క కాండము మాత్రమే ఉన్నది. రాను రాను కాలంలో ఆ చెట్టు నశించిపోయినది. అందుకని ఈ ఆలయ ధర్మకర్తలు ఆ చెట్టు యొక్క కాండాన్ని ఒక గాజు పలకలో పెట్టి మనకి దర్శనం అనేది ఇస్తున్నారు. ఈ మామిడి చెట్టుపై 4 రకాల మామిడి పండ్లు, అలాగే అవి 4 ఋతువులని సూచిస్తాయని ఇక్కడి నమ్మకం. అలాగే ఈ చెట్టు కిందనే పార్వతీదేవి తపస్సు చేసిందని భక్తుల విశ్వాసం. ఆలయ నిర్మాణ విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు, చివరిగా విజయనగర రాజులు విస్తరించారు. రాజగోపురం ఎత్తు సుమారు 192 అడుగులు. ఇక్కడ దర్శన విశేషాలను చూస్తే ఇక్కడ శివలింగాన్ని మనము నేరుగా చూడలేము. వెండి పూతతో చేసిన కవచం వెనుక శివలింగం ఉంటుంది. ఇది భూమి తత్వాన్ని రక్షించేందుకు అని చెప్తారు. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక మనకి కోనేరు కనిపిస్తుంది. అక్కడ కొంచెం సేపు కూర్చొని కూడా మనం విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే బయటికి రాగానే ఇక్కడ మహా నంది కనిపిస్తుంది, అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి మనం ఇంకొకటి మాట్లాడుకుంటే, ఈ ఆలయంలో దర్శనం చేస్తే కుటుంబం, శాంతి, స్థిరత్వం, భూమి సంబంధిత సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇలా భూమి తత్వాన్ని సూచించే అత్యంత పవిత్రమైన ఆలయమే ఏకాంబరేశ్వర ఆలయం. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి అన్ని విషయాలను ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శంభో శంకర.